హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను కార్తీక్ అర్వా. ఇక ఏషియా కప్ 2025 ఓవరాల్గా సిరీస్ చూసుకుంటే చాలా బోరింగ్గా జరుగుతోంది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం మన వీడియో ఒకటి చేసి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసాం. సాక్షి స్పోర్ట్స్ అనే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏషియా కప్ మ్యాచెస్ ఇప్పటివరకు చూసుకుంటే బోరింగ్గానే జరిగాయి. ఇక మీద ఒక లెక్క ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ ఉండబోతోంది అన్నట్టుగా కూడా మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు వరకు హైప్ అనేది ఉంది. సో బలాబలాలు చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ రెండు సమోజ్జలుగా ఉన్నాయి. మ్యాచ్ అనేది ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్, ఉత్కంఠభరితంగా నెయిల్ బైటింగ్ మ్యాచ్ ఉండబోతోంది అన్నట్టు అనుకున్నాం. మ్యాచ్ అయిపోయింది. ఇండియా 1/7 వికెట్స్. ఇప్పటి వరకు అంతా చూస్తే బాగానే ఉంది. ఇండియా డామినెన్స్ అనేది ఆల్రెడీ కనిపించింది. బట్ ఇక్కడ బోరింగ్ మ్యాచే అనిపించింది. చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే బోరింగ్ మ్యాచే అనిపించింది. స్టార్టింగ్ 40 పరుగులకే దాదాపు 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం, తర్వాత లాస్ట్లో కొంచెం అడపదడప 2-3 సిక్స్లు వచ్చినా కూడా షాహిన్ అఫ్రిది రూపంలో కూడా బట్ 130 లోపే పరిమితం కావటం, ఇండియా కూడా 7 వికెట్స్ గెలవడం అనేది చాలా బోరింగ్ అనిపించింది ఇప్పటి వరకు ఒక లెక్క. సో ఈ మ్యాచ్లో చాలా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకోవడానికి ఉన్నాయి. హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ అనేది గురించి మాట్లాడుకుంటున్నాం. హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ ఏం జరుగుతోంది అంటే, కావాలనే ఇండియన్ ప్లేయర్స్ ఇట్లా చేశారా, పాకిస్తాన్ ప్లేయర్స్ని, అది కూడా ఏసీసీ అంటే ఏషియా కప్లో హ్యూమిలియేట్ చేయడానికి ఇదంతా చేశారా అన్న ఒక వాదన వినిపిస్తోంది. ఓకే, సూర్యకుమార్ యాదవ్ ఏదైతే టాస్ టైంలో హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం, దానికి సంబంధించి రిఫరీకి ఆల్రెడీ చెప్పాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్కి నేను హ్యాండ్ షేక్ ఇవ్వను అన్నట్టుగా ముందే ప్రిపేర్ చేసి అక్కడ ఆ హ్యూమిలేషన్ తప్పించినా కూడా. బట్ నెక్స్ట్ ఏంటి అంటే, మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా, అది స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంటుంది కదా, మ్యాచ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వటం, వాళ్ళని గ్రేట్ చేయడం, టఫ్ లక్, నెక్స్ట్ మ్యాచ్లో మీరు బెటర్గా పర్ఫామ్ చేయండి అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా మ్యాచ్లు అయిపోయిన తర్వాత. సో ఇది అనేది ఏది కనిపించలా. బట్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ వెయిట్ చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ వస్తారు, హ్యాండ్ షేక్కో లేకపోతే జస్ట్ వచ్చి పక్కనే నుంచుని హ్యాండ్ షేక్కో లేకపోతే మాట్లాడి వెళ్ళిపోతారో అనుకున్నారు. బట్ ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్ల మొహం మీదే, అది కూడా నేషనల్ టెలివిజన్లో పాకిస్తాన్ ప్లేయర్ల మొహం మీదే ఆ డోర్ వేసేసారు. ఆల్రెడీ ఆ సమయం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఇంత చేసి ఏం సాధించారయ్యా అంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీరే. మనం ఏం చెప్పలేం కాబట్టి. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉన్నా కూడా ఈ మ్యాచ్ ఇండియన్ ప్లేయర్స్కి ఇష్టం లేకుండానే ఆడారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. దీని వెనకాల బీసీసీఐ ప్రోద్బలం, అంటే బీసీసీఐ ఫోర్స్ చేయడం వల్లే ఇండియన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ ఆడారు, స్వతహాగా వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టుగా కూడా ఇప్పుడు జరిగిన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రూవ్ చేస్తున్నాయి. ఏదైతే హ్యాండ్ షేక్ ఇవ్వకపోవటం కానీ, లేకపోతే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాలి రాకపోవటం అనేది, బహిష్కరించడం అనేది, ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తుంటే అన్ని పరిణామాలు అదే కనిపిస్తున్నాయి. ఓకే, బీసీసీఐ ప్రెషర్ ఎందుకు చేసింది, దానికి సంబంధించిన వీడియో కూడా అంతకుముందు మన ఛానల్లోనే ఉంది. దీనికి సంబంధించి ఒక సజెషన్ రూపంలో మీకు ఆ వీడియో పెడతాం. ఆ వీడియో కూడా చూడండి. బీసీసీఐ కావాలనే ఇండియన్ ప్లేయర్స్ని ప్రెషర్ చేస్తోందా అన్నట్టుగా కూడా ఒక వీడియో ఉంది. ఓకే, ఒకవేళ బీసీసీఐ ప్రెషర్ చేసి మన ప్లేయర్స్ ఆడకపోతే ఏమవుతుంది, దానికి సంబంధించి ఆల్రెడీ తెలుసు. బీసీసీఐ కాంట్రాక్ట్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకవేళ ఆడకపోతే వాళ్ళ మీద తర్వాత వాళ్ళని తీసి పక్కన పెట్టేయటం, లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించడం. ఎందుకంటే బీసీసీఐ ఆల్రెడీ పైసా హీ పరమాత్మ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి పైసల కోసమే ఏషియా కప్ ఆడిందా లేదా అన్నది కూడా మనం వీడియో చేసి అక్కడ పెట్టాం. అది కూడా చూడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే, అంతా అయిపోయి మ్యాచ్ గెలిచిన తర్వాత ఏదైతే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన కాంట్రవర్షియల్ కమెంట్ అనాలా లేకపోతే ఏమనాలో మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్ సంబంధించి ఏదైతే ఏషియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్, ఇదేంటే ఇంటర్నేషనల్ స్టేడియం కాబట్టి అక్కడ ఈ మ్యాచ్కి సంబంధించి మేము మా త్రివిధ దళాలకు, అంటే మా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాము అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇదేముంది బాగానే, ఇప్పుడు మా తల్లిదండ్రులకు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్కి కానీ మాకు సంబంధించి ఎవరైతే కోచ్లు ఉంటారో వాళ్ళకి అంకితం చేయడం కామనేగా అనుకుంటారు. కానీ ఏంటంటే
ఇక్కడ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అనేది ఇంటర్నేషనల్ వెన్యూస్ మీద మాట్లాడకూడదు అన్నట్టుగా కూడా ఐసీసీకి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి నిబంధనల్లో ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఉంటే దాని పరంగా సూర్యకుమారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఫీజు కానీ కోత విధించే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే 1 or 2 మ్యాచెస్కి బ్యాన్ విధించే అవకాశం ఉంటుందా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇది ఇప్పటివరకు ఉన్నది. బట్ ఏంటంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇటు పాకిస్తాన్లో దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని దెబ్బతీశారు, దానికి ఎగెనెస్ట్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, దీని బదులు మ్యాచ్ ఆడుకుంటూ ఉంటే సరిపోయేది కదా అన్నట్టుగా అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మరో వాదన కూడా ఇండియన్ ప్లేయర్స్ నుంచి లేకపోతే పాకిస్తాన్ ప్లేయర్స్ నుంచి వస్తుంది. ఏషియా కప్ ఆడటం వల్ల పాకిస్తాన్కి రావాల్సిన ఇదంతా వాళ్ళకు వచ్చేసింది, ఏదో కావాలని మన మీద బురద జల్లే ప్రయత్నంగా ఈ స్టేట్మెంట్ పాస్ చేసి వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా పాకిస్తాన్ మాజీలు ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ కొంతమంది పాస్ చేశారు. రమీజ్ రాజా కానీ, వసీం అక్రమ్ కానీ, షోయిబ్ అఖ్తర్ కానీ ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ పాస్ చేశారు. బట్ దీనికి సంబంధించి ఇండియా నుంచి కూడా వర్షన్ వినిపిస్తోంది. మాకు ముందు నుండే ఒక క్లారిటీ ఉంది, జస్ట్ మేము ఒక మ్యాచ్ లాగానే దీన్ని చూసాం. ఎందుకంటే మ్యాచెస్ ఏషియా కప్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఏషియా సైడ్ ఇటు వరల్డ్ కప్ లాగా దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేమేంటంటే ఒక మ్యాచ్ లాగానే ఆడడం, పాకిస్తాన్ని జస్ట్ ఒక అనామక టీం లాగా నేను చూస్తున్నాం అన్నట్టుగా కూడా ఇండియా ఇండైరెక్ట్గా చెప్పకనే ఒక మెసేజ్ ఇచ్చిందనమాట. సో మరి చూద్దాం, మరి రానున్న రోజుల్లో దీనికి ఈ కాంట్రవర్సీస్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకా కాంట్రవర్సీని ఇంకా మున్ముందు కొనసాగించే అవకాశం ఉంటుందా అనేది వేచి చూద్దాం. అంతవరకు తెలుసు కదా, స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.